గాయ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడైతే బ్లూటూత్ అయితే మన దగ్గరికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ పోయిందని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇది నేను మొత్తం రిమూవ్ చేసి చూశాను. ఈ బటన్ అయితే పోయింది. ఈ బటన్ వచ్చేసి ఇది గాయ్స్ చూశారు కదా, బటన్ అయితే ఇగో ఇది ఎట్లా అంటే సైడ్కి అటు ఇటు అనేది పిన్ను అది ఇరగొట్టేశారు. దీనికి మనం రిపేర్ చేయటం అనేది ఉండదు. వాస్తవానికి ఈ బటన్ అయితే దొరకదు. దీనికి మనం ఆల్టర్నేట్గా ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా అయితే ఇట్లాంటి స్పీకర్లు అట్లా ప్రాబ్లం వస్తే మాత్రానికి చాలా వరకు అయితే ఏం చేస్తారంటే పడేస్తారు. ఇంకా చేసేది ఏం లేదు, లేకపోతే ఏదో ఒకటి దేనికో దానికి చిన్నదానికి అటాచ్డ్ చేసుకుంటారు. కాకపోతే మనం ఏం చేద్దామంటే కొత్తగా ఆలోచించి దీనికి ఒక ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే వేద్దామని చెప్పేసి స్విచ్ అయితే కొనుక్కొచ్చాను ఒకటి. ఈ స్విచ్ అయితే వేసి చూద్దాం. ఈ స్విచ్ వేస్తే మాత్రానికి మనకి రిజల్ట్ రావచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే పడేయకుండా కొత్తగా మనం కూడా ఏదో ట్రై చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచనలో ఆలోచించాను. ఈ స్పీకర్ బ్లూటూత్ స్పీకర్ అనమాట. ఇది ట్రై చేసి వస్తుందా, సెట్ అవుతుందా రాదా అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఓకే, ఇది ఇంకా దీనికి ప్రాబ్లం ఏంటంటే ఈ ఛార్జింగ్ పిన్ కూడా పోయింది. ఇది చిన్న పిల్లగాళ్ళు వాడుతున్నారట, వాళ్ళకి కొంచెం తెలియదు కదా, మొత్తం ఎట్లా పడితే అట్లా ఆపరేటింగ్ చేసేసేసారు, దీన్ని మొత్తం పోగొట్టేసేసారు. ఓకే, ఈ వైర్లు అయితే ఇప్పుడు నేనే ఇచ్చాను. ఏది ఇగో ఈ రెడ్ వైర్ ఒకటి, ఈ బ్లాక్ వైర్ ఒకటి, ఈ రెండు వైర్లు అయితే నేను ఇచ్చాను. ఇప్పుడు రెండు వైర్లు తీసుకోండి. రెండు వైర్లు తీసుకొనేసేసి ఇప్పుడు దీనికి ఆన్ అండ్ ఆఫ్ అనేది ఎటుందనేది చూసి ఆన్కి వెళ్ళేమో రెడ్ వైర్ ఇవ్వండి. ఆన్కి వెళ్ళి రెడ్ వైరు, దీనికి మూడు ఉంటాయి ఫ్రెండ్స్ లోపల, చూశారు కదా, లెగ్స్ లీడ్స్ 3 ఉన్నాయి. మూడిట్లలో ఆన్ వచ్చేసేసి అక్కడ ఉంది కదా, కనపడుతుంది కదా, ఆన్కి వెళ్ళి రెడ్ ఇవ్వండి. మిడిల్ వచ్చేసేసి బ్లాక్ ఇవ్వండి. సరిపోతుంది, ఈ రెండు సరిపోతుంది ఆన్ అండ్ ఆఫ్కి. యువతలది చివరిది గ్రౌండ్ వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండింటికి ఏం చేద్దామంటే ఇప్పుడు మనం స్విచ్ చేసి చూద్దాం. స్విచ్ చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేది, మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బటన్ అయితే వేద్దాం. బటన్ వేస్తే మనకి రిజల్ట్ అనేది చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. ఎందుకంటే చాలామంది కూడా ఒకసారి ఇక అది బటన్ పోయిందంటే, నేను కూడా వాస్తవానికి ఇక కాదు అన్నట్టు మాట్లాడాను వాళ్ళతోటి. వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేశారు ఒక్కసారి చూడరాదు అని. అందుకని నేను కూడా ఈ విధంగా ట్రై చేసి చూద్దాం ఒకసారి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఐటమ్ వేస్ట్ కాకుండా మనం కూడా కొంచెం వాళ్ళకి సహకరిద్దాం అన్న ఒక ఉద్దేశంతో ఈ వర్క్ చేస్తున్నాను. ఓకే, చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ రెడ్ వైర్ అయితే ఆన్కి ఇవ్వండి అటు సైడు, ఈ బ్లాక్ వైర్ అయితే మిడిల్లో ఇవ్వండి, యువతల గ్రౌండ్ను వదిలేసేయండి. ఇప్పుడు నేనైతే రెడ్ వైరు ఒకదానికి ఇస్తున్నాను. రెడ్ వైర్ అయితే ఒకదానికి ఇచ్చాను. బ్లాక్ వైరు కాలుతుంది. బ్లాక్ వైరు వన్ సైడ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడైతే ఒక్కసారి ఆన్ చేసి చూద్దాం, స్విచ్ చేసి చూద్దాం బటను. వెల్కమ్ టు మ్యూజిక్ వరల్డ్ బ్లూటూత్ మోడ్. ఓకే ఫ్రెండ్స్, విజయవంతంగా అయితే సక్సెస్ అయింది. ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు కూడా ఇట్లాంటి ఉన్న పిన్స్ ఉంటాయి కదా, ఇది ఉన్నది కదా, ఇది ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇంతకు ముందు అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది ఇటు అనేది చిన్న లీడ్ ఒకటి ఉంటుంది, గింతంత లీడు. ఆ లీడ్ అనేది ఇరిగిపోయింది, మీకు చూపెడతాను ఆ లీడ్ కూడా ఎట్లా ఉందనేది. ఇది లీడ్ అయితే ఇది గింతంత లీడు. ఈ లీడ్ వచ్చేసేసి ఇందులో ఉన్నది ఇట్లా ఉంటుంది అనమాట. ఇది లీడు దీన్ని ఇటు అన్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇది ఇరిగిపోయింది, ఇది మనం పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది.
అందుకని నేను ఏం చేశానంటే ఇక ఇట్లయితే కుదరదు, చిన్నపిల్లగాళ్ళు ఉన్న ఎవరం కదా అని చెప్పేసి కొత్తగా ఆలోచించి స్విచ్ చేద్దాం దీనికి, కొత్తగా స్విచ్ చేసేసి. అంటే నాకు తెలుసు అంటే ఇది చాలామంది ఉన్నారండి, మేధావులు ఉన్నారు, కానీ నాకు ఇది కొత్తగా అనిపించింది, అందుకే ఈ విధంగా ట్రై చేశాను. ఓకే, ఇప్పుడైతే మ్యాక్సిమం ఈ స్విచ్ కూడా చెప్తాను వినండి. ఇది మన ఇప్పుడు పైకి అంటేనే ఎలా ఆన్ అయింది Welcome to Music World. అంటే Bluetooth mode. ఆన్లో ఉంది కాబట్టి, ఆన్లో ఉంటే ఎలా మనం కలెక్షన్ ఎలా ఇచ్చుకుంటే మనం దీనికి ఇచ్చాను అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాను కదా, ఆన్ సైడ్ ఎర్రది ఇవ్వండి అని చెప్పాను. అంటే నేను ఇక్కడ కలర్ కోడ్ వాడాను. ఆన్ సైడ్ పాజిటివ్ కాబట్టి రెడ్ వాడాను, మిడిల్ వచ్చేసేసి బ్లాక్ కాబట్టి బ్లాక్ వాడాను. కలర్ కోడ్ రెడ్ బ్లాక్, ఇవతలది గ్రౌండ్ అవసరం లేదని చెప్పేసి వదిలేసుకున్నాను. ఇదే రెడ్ ఆన్ సైడ్ ఇచ్చాం కాబట్టి ఆన్లో పెట్టాను. ఇది ఆన్ గుర్తు కదండి, ఇది ఆన్ గుర్తు కాబట్టి రెడ్ వైర్ ఇచ్చాను. ఓకే, మిగతాది ఇది బ్లాక్ కాబట్టి ఇంకా అది జనరల్ కామన్, అది ఇచ్చేసిస్తాను. ఇప్పుడైతే మనకైతే మొత్తానికైతే సక్సెస్ అయింది. ఇంకా నెక్స్ట్ నేను దీనికి ఏం చేసుకోవాలంటే, ఈ పిన్ను కూడా పోయింది, ఛార్జింగ్ ఎక్కే పిన్ ఉంది కదా, ఈ ఛార్జింగ్ ఎక్కే పిన్ను కూడా పోయింది. మరి నెక్స్ట్ ఛార్జింగ్ పిన్ కూడా వేసుకోవాలి కాబట్టి అసలు ఈ పిన్నులు దొరకవు మ్యాక్సిమం. మరి వేరే ఫిట్టింగ్, దీన్ని కూడా మనం ఏదో ఒకటి ట్రై చేసి కస్టమర్కి అయితే నడిచేటట్టు చేసి ఇవ్వాలి. Welcome to Music World. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను చూడండి. కొన్ని ప్రయోగాలు చేద్దామన్నట్టుగా చేస్తున్నాను అంతే, వేరే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, Welcome to Music. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.